శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలను కనుక గమనించినట్టయితే, ఎక్కడైతే అధికార పక్షం మరి ఇక్కడ పాల్పడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మరి ప్రశ్నించడంలో ప్రతిపక్షం విఫలమైతే మరి ఇక్కడ ప్రజలే ఏదైతే దాని మీద పోరాటం చేయాలి, ప్రజా పోరాటాలే విజయం సాధిస్తాయి. మరి ఆ ప్రజా పోరాటాలకు అండగా నిలవాల్సిన వారు చేతులు ఎత్తేస్తే మరి ఇక్కడ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో జెన్జీ యువత నిన్నటి రోజున నిరూపించిండ్రు. మరి కాక్రోచ్ జనతా పార్టీ అనే వేదిక ద్వారా నిరసన కార్యక్రమాలకు దిగి ఏదైతే నీట్ పేపర్లు ఏదైతే లీకేజీలకు మరి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలనే ప్రధాన డిమాండ్తో పాటు ఆ లీకేజీ కారకులందరిపై కఠిన చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు రాకుండా మరి అరికట్టాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం సాగిందో. మరి 10 రోజుల పాటు సాగిన ఆ ఉద్యమాన్ని మరి ఇక్కడ ఆ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నిన్నటి రోజున మరి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండ్రు. మరి దాన్ని ఎవరికి వారు వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి మరి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే జెన్జీ యువత స్వచ్ఛందంగా తమకు తామే పోరాటం చేసి ఏ పార్టీ అండదండలు లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మరి ఇక్కడ సాధించగలిగినరు. మరి ఏదైతే ఆ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నదో ఆ ప్రధాన ప్రతిపక్షం పోరాటాలకు చేతులెత్తేయడంతో యువతనే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఇవాళ ఇక్కడ మరి యువతనో లేదంటే విద్యార్థులో లేకపోతే ఉద్యోగులో నిరుద్యోగులో మరి ఇక్కడ గిగ్ వర్కర్లో వీళ్ళు ఉద్యమం చేయడానికి అంటే స్వచ్ఛందంగా వీళ్ళు ముందుకు రావడానికి బదులు మరి బీఆర్ఎస్ఏ ఉద్యమం చేస్తూ ఏదైనా దాని జరిగే పరిణామాలను బీఆర్ఎస్ నాయకులు మరి ఇక్కడ వాటికి కారకులుగా ఉంటూ వీళ్ళెవరికి కూడా ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ఏ ప్రతిపక్ష పాత్ర మరి సమర్థంగా పోషిస్తా ఉన్నది. కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైంది. జెన్జీ సాధించిన విజయం అంటే ప్రతిపక్షం ఖచ్చితంగా ఇవాళ చేతులెత్తేసింది. అదేవిధంగా అధికార పక్షం ఇవాళ తప్పుకు బాధ్యత వహించాల్సి వచ్చింది. జెన్జీ యువత చేతిలో మరి ఇక్కడ కేంద్రం మెడలు వంచడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఇప్పటికే మరి ఏదైతే బీఆర్ఎస్ మీద కుట్రతోటి బీఆర్ఎస్ మీద కక్షగట్టి బీఆర్ఎస్ ను బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా కాళేశ్వరం నుంచి మరి ఇక్కడ 1,00,000 క్యూసెక్లకు పైగా నీళ్లు వెళ్తున్నప్పుడు కూడా వాటిని ఎత్తిపోయడానికి ఇంకా నిరాకరిస్తూ ఒకవైపు ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు వర్షాలు లేవు. ఇప్పటికే మరి 30% దగ్గర 27 నుంచి 30% లోటు వర్షపాతం ఉన్నది. అయినా కూడా నీటిని ఎత్తిపోయడంలో విఫలమవుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మన దగ్గర నుంచి వెళ్తున్న గోదావరి ఏదైతే ప్రాణహిత గోదావరి జలాలన్నిటిని కూడా మరి ఇంద్రావతి నది నుంచి వచ్చే జలాలను కూడా వాటన్నిటిని ఒడిచి పట్టుకొని మరి వాళ్ళు మాత్రం నీటిని నలుదిక్కులా మరి పారించుకుంటున్న పరిస్థితి. దీనిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు మరి కనబడతా ఉన్నది. కేవలం బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు కోసం రైతుల పొలాలను అదేవిధంగా సాగునీటిని తాగునీటిని మరి ఫనంగా పెడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో జన్ జీత్ గయా సర్కార్ డర్ గయా ఫలించిన విద్యార్థుల యువత అసమాన పోరాటం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు. బొద్దింకల సత్తా అందరికీ తెలిసిందన్న అభిజిత్ దీప్కే. ప్రజాస్వామ్య విజయంగా పేర్కొన్న సోనం వాంగ్చుక్. ప్రజాగ్రహానికి మూల్యం తప్పదని గ్రహించిన కేంద్రం. మరి ఇక్కడ సిజేఐ ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మరి ఇక్కడ నిరసనలు తెలియజేస్తారో వాళ్ళను బొద్దింకలతోటి పోల్చిండు. మరి ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాళ్ళని కాక్రోచెస్ అని ఏదైతే అన్నాడో దాంతో మరి ఆయన వ్యాఖ్యలకు నిరసగానే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించి ఇలా కేంద్రం మెడలు వంచే వరకు వచ్చింది అతి తక్కువ కాలంలో. మరి దీనికి సోనం వాంగ్చుక్ అనే మరి ఏదైతే సామాజికవేత్త ఉద్యమకారుడు ఆయన ఆమరణ దీక్ష మరింత ఆజ్యం పోసింది. మొత్తానికి వాళ్ళ పోరాటం మాత్రం ఫలితం సాధించింది. ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉన్నప్పుడు, సర్కారీ వ్యవస్థలు సర్వధ్వంసమైనప్పుడు, జవాబుదారితనం జాడే లేనప్పుడు, పారదర్శకత మృగ్యమైనప్పుడు సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది? దగాపడిన జనం దండు కడితే ఏం జరుగుతుంది? కేసీఆర్ చెప్పినట్టు ఇండియా రియాక్ట్స్ స్ట్రైట్ ఫ్రమ్ ద స్ట్రీట్. గత 4 రోజులుగా ఇదే జరిగింది. నెత్తురు మండే
శక్తులు నిండే యువజనం ఒక్కొక్కరు అగ్నికణమై రణమై కదిలినరు. ఎవరు వాళ్ళంతా? దేశ యవనికపై మెరుపులా దూసుకొచ్చిన యువ కిషారాలు ఎవరు? అధికార పక్షం అహంకారం ఒకవైపు, విపక్షం అస్త్ర సన్యాసం మరోవైపు. చేతగాని రీతిలో కాంగ్రెస్ చేతులెత్తేస్తే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్న వాళ్ళు జంతర్ మంతర్ వేదికగా భూకంపం పుట్టించిండ్రు. ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టిండ్రు. పైకి నీట్ ఫెయిల్యూర్ పై పోరాటంలా కనిపిస్తున్నట్టు కానీ అది బీజేపీ సృష్టించిన 12 ఏళ్ల నిర్బంధ స్వామ్యపు ఉక్కపోత, ఊచకోత, 125 ఏళ్ల ముసలి కాంగ్రెస్ వైఫల్యాలపై పెళ్లుబిగిన అసహనం నుంచి పుట్టింది. నవతరం గొంతు వినాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఆక్రోశాన్ని అనగదొక్కాలని ప్రయత్నించింది. కానీ వాళ్ళు పతాకంలా పైకి లేచిండ్రు, నినాదంలా ప్రతిధ్వనించిండ్రు. మొత్తంగా కేంద్రాన్ని మెడలు వంచిండ్రు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించిండ్రు. దాంతో పాటు నీట్ ఏదైతే పేపర్ లీకేజీల మీద మరి నిర్బంధపు చట్టాన్ని రూపొందించడానికి వాళ్ళు కారకులైనరు. ఇలా ఏదైతే పేపర్ లీకేజీలు చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా అని ఒక కొత్త చట్టమే రాబోతా ఉన్నది. దీనికి మూల కారణం ఎవరై ఉండాలి? ఇవాళ ఎన్డీఏకు ధీటుగా మాది ఇండి కూటమని పెట్టుకున్న వాళ్ళు మరి ఈ ఉద్యమాన్ని చేయలేకపోయినరు. ఈ ఉద్యమానికి మరి నాయకత్వం వహించలేకపోయినరు. మరి కేంద్రం మెడలు వంచలేకపోయారు. నీటి ఇన్నిసార్లు లీక్ అయినా కూడా మరి కేంద్రాన్ని మరి పూర్తి స్థాయిలో వీళ్ళ విమర్శనాస్త్రాలతోటి అరికట్టలేకపోయినరు. దాంతో జంజీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇవాళ అధికార పక్షం చేసే తప్పుల కంటే ప్రతిపక్షం ఏదైతే ఆ తప్పులను మరి ఇక్కడ అడ్డుకట్ట వేయడానికి వీళ్ళు పోరాటం చేయలేక చేతులు ఎత్తేస్తే పుట్టిందే జంజీ ఉద్యమం అని ఇక్కడ మనం గ్రహించాలి. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా జంజీ ఉద్యమం వచ్చేదే. బీఆర్ఎస్ కనుక పటిష్టంగా లేక అక్కడ రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే చేతులు ఎత్తేసిండో ఇవాళ ఇక్కడ మరి ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కూడా మరి ఇక్కడ ఏదైతే అధికార పక్షం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టలేక చేతులు ఎత్తేస్తే ఇక్కడ కూడా జంజీ ఉద్యమం వచ్చేదే. ఇవాళ విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అన్నింటినీ బీఆర్ఎస్ఏ మోస్తూ ప్రతి దానికి సర్కారు మెడలు వంచి ఇవాళ ఫలితాలను సాధిస్తా ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ ఉద్యమాలతోటే అప్పుడు ఇప్పుడు రైతు భరోసా పడతా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ఏ. ఇలా రుణమాఫీ జరిగిందంటే దానికి ప్రధాన కారణం మరి ఇక్కడ పూర్తి స్థాయిలో జరగనప్పటికీ మరి ఏదైతే ఆ 40,000 కోట్లు చేస్తా అని 20,000 కోట్లన్న మాఫీ చేసిండు. ఆ 20,000 కోట్లు రావడానికి కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ఏ 3 విడతలు ఎగ్గొట్టిన మిగతా 3 విడతలు రావడానికి కూడా ప్రధాన కారణం రైతు భరోసా నిధులు. దానికి బీఆర్ఎస్ఏ మరి ప్రధాన కారణం అనే విషయాన్ని గమనించాలి. అంటే ప్రతిపక్షం ఫెయిల్ అయిన చోటనే మరి ఇక్కడ యువత ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడతా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రజాశక్తి ఎల్లప్పుడూ గొప్పది, వారి ముందు ఏ అధికారం నిలబడలేదు. దేశ యువత జంజీని ప్రశంసిస్తూ కేటీఆర్ ట్వీట్ అట. మరి ఇక్కడ హరీష్ రావు గారు మార్పు మొదలైంది అంటున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత సాధించిన గొప్ప విజయం, పోరాడిన యువతకు ప్రత్యేక అభినందనలు అని చెప్పి ఆయన చెప్తే ఇక బండికి బుద్ధి లేదు, నోటికి హద్దు లేదు. యువతను దేశద్రోహులను దుర్మార్గం, మోదీకి భయపడే రేవంత్ ఢిల్లీకి వెళ్ళలే. ముట్టడిల పేరిట కాంగ్రెస్ బీజేపీ డ్రామా, మాజీ మంత్రి ఎమ్మెల్యే టి జగదీష్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. ఇక ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పి ఎవరైతే ఉద్యమకారుడు, సామాజికవేత్త మరి ఇక్కడ సోనం వాంగ్చుకున్నాడో నేరుగా వీధుల నుంచే శాంతి, సహనం, పట్టుదల గెలిచింది. భయాన్ని వీడి ఆందోళనలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు అని చెప్పిన పరిస్థితి. ఇక బీజేపీ వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయనంటే నీట్ లీక్ తో కొందరు విద్యార్థులకు మేలు జరిగిందట. ఈమె మన దురదృష్టవశాత్తు ఈమె మనకు ఆర్థిక మంత్రి. మరి ఇక్కడ నీట్ లీక్ తోటి విద్యార్థులకు మేలు జరిగిందట. నీట్ లీక్ అయితే విద్యార్థులకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా ఒకసారి ఆలోచన చేయాలి. రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల బాగా టైం దొరికింది, మంచి జరిగిందని నా దగ్గరికి వచ్చి చెప్పిండ్రు. నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు సమస్యను తక్కువ చేయొద్దని ప్రజల ఆగ్రహం. మరి ఇక్కడ ఈమెకు ఏదైతే ఆ రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల మరి వాళ్ళకట మంచి జరిగిందట. మరి ఇక్కడ ఎలక్షన్ కూడా రద్దు చేసి, ఒకసారి గెలిచిన తర్వాత ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ రీఎలక్షన్ పెడితే మరి ఎన్నుకున్న వాళ్ళకు కూడా ఏదైతే మేలు జరుగుతుంది కదా, మరి అట్లా పెడతారా అని మరి యువత ఆల్రెడీ ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ లాఠీ చార్జీయే, విదేశాల్లో కాల్చివేతట. ఇక ఈ బీజేపీ ఎంపీలు తెలంగాణలోనికి ఒక్కని కూడా తలకాయలేదనడానికి ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యల కారణం. ఎందుకంటే బండి సంజయ్ ఏమంటాడు, పాకిస్తాన్ ఉన్నది దీని వెనుక, ఉగ్రవాదులు ఉన్నారు దీని వెనుక అంటాడు. మరి కేంద్రమే ప్రకటన చేస్తుంది దీని వెనుక ఎలాంటి నిధులు లేవు, ఎలాంటి విదేశీ శక్తులు లేవు అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తారు. నేనేమో ఇక్కడ లాఠీ చార్జే జరుగుతుంది, మరి ఇక్కడ విదేశాల్లో అయితే ఆల్రెడీ కాల్ చేసేటోళ్ళు అంటాడు. విద్యార్థుల ఆందోళనలో విద్రోహ శక్తులు ఉన్నాయి, లీకేజ్ తో విద్యార్థులకు బాధ లేదు, కోట్లు పెట్టి కొన్నోళ్ళకే బాధ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 170 పేపర్ లీకేజీలు,
అక్కడ 170 అయినా 150 అయినా ఇక్కడైనా కాదు, దీని మీద నువ్వేం సమాధానం చెప్పు అంటే మరి అక్కడ పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థులకు బాగలేదట. అంటే వానికి ఏదైతే ఎగ్జామ్ రాసి వానికి సీట్ వచ్చిందో మళ్ళీ ఎగ్జామ్ పెడితే వాడు ఏదైతే టెన్షన్కు గురై ఒత్తిడికి గురై ఆ రోజు సరిగా ఎగ్జామ్ రాయలేక మరి ఫెయిల్ అయితే వానికి బాధ ఉండదా, కొనుక్కోవడానికే బాధ అని చెప్పి ఇలాంటి బాధ్యత రాహిత్యం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఎంపీలు. మరికొందరు మంత్రులపైన వేటు తప్పదట. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, సీనియర్ మంత్రులకు గేట్ పాస్ జాబితాలో పురి, నిర్మలా, పంకజ్ మల్హోత్రనట. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు కొత్తగా చోటు, 2 కారణాలతో 30 మందిపై ప్రభావం అంటాడు. 30 మందిలో మన బిల్లి బండి సంజయ్ కూడా ఉంటాడు. ఆయనే రాజీనామా చేయాల్సి ఉండే ముందుగా. ఏదైతే వాళ్ళ కొడుకు మీద పోక్సో కేసుకు సంబంధించి దాన్ని ఏదైతే 9 రోజుల పాటు దొరకకుండా ఆపి ఆ కేసును నిర్వీర్యం చేయడానికి కేంద్ర మంత్రి పదవిని దుర్వినియోగం చేసినటువంటి బండి సంజయ్ ప్రజాగ్రహంతో తిరిగి ఆయన కొడుకును అప్పగించక తప్పలేదు. మరి దానికి బాధ్యత వహించి ఆయన చేయాలి, లేదంటే ఇప్పుడు కేంద్రమే తొలగించాలి. ఇథనాల్కు వ్యతిరేకంగా పార్లమెంట్ మార్చట. టాక్సీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పిలుపు. ఆగస్టు 4న పార్లమెంటుకు పాదయాత్ర. ఇథనాల్ విధానంపై శాస్త్రీయ సమీక్షకు డిమాండ్ అని చెప్తా ఉన్న పరిస్థితి. ఇక కాక్రోచ్ పార్టీ ఏ విధంగా అయితే మరి ఇక్కడ సిజేఐ కాక్రోచెస్ అంటే దాని మీద పెట్టిందో, మొన్నటి రోజున ముఖ్యమంత్రి మరి నిరుద్యోగులను ఎండ్రిన్ దాగుందని చెప్పి ఏదైతే అన్నాడో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని చెప్పి కూడా సోషల్ మీడియాలో మరి ఇక్కడ పోస్టులు వెలుస్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు అల్చల్. సీఎం ఎండ్రిన్ వ్యాఖ్యలతో కొత్త ట్రెండ్. పొలిటికల్ సెటైరా లేక నిరసన చర్చ. మరి నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అనేది వచ్చేదే బీఆర్ఎస్ కనుక లేకుండా ఉంటే బీఆర్ఎస్ కూడా మరి ఇక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ఏ విధంగా అయితే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చేతులెత్తేసిందో అదే విధంగా బీఆర్ఎస్ చేతులెత్తేసినట్టయితే ఈ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పేరుతోటి జన్జీ ఉద్యమం జరిగేది. కానీ ఇలా అందరికీ కూడా భరోసా ఇస్తూ మీకోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ భరోసా కల్పిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజున తెలంగాణలో జన్జీ ఉద్యమం రాకపోవడానికి కూడా బీఆర్ఎస్ కారణం. అన్నిటికీ వాళ్ళే బాధ్యత వహిస్తూ వాళ్ళే అన్నిటి కూడా మేమే ఇబ్బందులు ఏమన్నా ఉంటే మేము చేస్తాం, మరి ఇక్కడ మీకు రావాల్సిన సౌకర్యాలను సర్కార్ మెడలు వంచి మేము ఇప్పిస్తామని చెప్పి ప్రతి పోరాటంలో బీఆర్ఎస్ ముందుంటా ఉన్నది. ఇక వస్తున్నది వరద. ఒడిసి పెడతారా ఇడిసి పెడతారా? 24 గంటల్లో కృష్ణాలో మొదలు కానున్న ప్రవాహం. ఎగువ నుంచి దాదాపు 25,000 క్యూసెక్ల రాక. మరోవైపు ఇప్పటికే ఏపీకి తరలుతున్న తల్లి గోదావరి 2 రోజుల్లో 20 టీఎంసీలు వృధాగా దిగువకు. ఈ నెలలోనే ఆంధ్రాకు వెళ్లిన 106 టీఎంసీలు ఇంద్రావతి నదితో కలిపితే 120 టీఎంసీల పైనే. మేడిగడ్డలో 122,660 క్యూసెక్ల ప్రవాహం. సమ్మక్క బ్యారేజ్ దగ్గర 165,300 క్యూసెక్కులు. కానీ దేవాదుల నుంచి ఎత్తుతున్నది మాత్రం 2,306 క్యూసెక్కులు ఎత్తుతా ఉన్నాం. అసలే మన దగ్గర మరి ఇక్కడ ఏదైతే వర్షాభావ పరిస్థితులతోటి రైతులు నానా ఇబ్బందులు పడుతున్న వేళ రిజర్వాయర్లు అన్ని ఖాళీ అయినాయి. తాగునీటికే ఇబ్బందులు తప్పవని ఒకవైపు మంత్రులే చెప్తా ఉన్నారు. ఇక్కడ 165,000 క్యూసెక్కులు పోతా ఉంటే 2,300, ఇక్కడ 122,000 పోతా ఉన్నాయి. వాటిని ఎత్తిపోసి పైకి పంపే అవకాశం ఉన్నా కూడా ఇన్ని రోజులు మనం మరి ఏదైతే అసత్య ప్రచారాలు చేసినామో ఈ రోజున నీళ్ళు ఎత్తేసినట్టయితే అవన్నీ అసత్య ప్రచారాలను తేలిపోతాయని చెప్పి ఇవాళ వాటిని నీటిని ఎత్తిపోయకుండా మరి సాగునీటిని తాగునీటిని రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరి ఫనంగా పెట్టి ఇవాళ నీటినన్నిటి కూడా కిందికి వదిలేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా నేడు బీఆర్ఎస్ చెలో కర్ణాటక కృష్ణా భీమాపై నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల సందర్శన కోసం మరి ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళా పోరాటం చేయడానికి పోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక చెల్లని కార్డులు చేతికి చిల్లు. ఈ నెల 15న ఈహెచ్ఎస్ ప్రారంభం అయినా ఇప్పటికి పనిచేయని కార్డులు. దవాఖానకు క్యూ కడుతున్న రోగులు. ఉద్యోగులు పెన్షనర్లకు తప్పని వేతలు. ప్రీమియం ఏం చేశారంటూ ప్రశ్నలు అని చెప్పి మరి ఇక్కడ ఉద్యోగులందరికీ కూడా పాత విధానాన్ని రద్దు చేసి కొత్తగా ఈహెచ్ఎస్ ను మళ్ళా వేరే వాళ్ళకి అప్పగించి వీళ్ళది కంట్రిబ్యూషన్ వాళ్ళది కంట్రిబ్యూషన్ అని చెప్పి మరి జూను 2వ తారీఖు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు జూలై అయిపోతున్నా కూడా ఇప్పటి వరకు అతిగతి లేదు. ఎవరన్నా హాస్పిటల్కి పోతే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డ పరిస్థితిని చూడవచ్చు. ఇక యూనిఫామ్లు ఇచ్చేటప్పుడు వస్త్రం వచ్చింది లేదు, కుట్టింది లేదు. సర్కార్ బడుల విద్యార్థులకు ఇంకా అందని 2 జతల దుస్తులు. 2 నెలలు దాటినా తప్పని నిరీక్షణ. ఆగస్టు 15 వరకు గడువంటున్న సీఎం. నెల రోజులు అంటున్న సిఎస్ కు ఎవరికి మరి పొంతన లేదు. ఒకవైపు గ్లోబల్ టెండర్లు పెట్టినరు. మరి దేనిది దానికి విడివిడిగా ఇచ్చి తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ప్రయోజనం జరిగే విధంగా ఉండాల్సిన టెండర్లను మరి గుత్తాధిపత్యంతో కార్పొరేట్ చేతిలో పెట్టిరు. అయినా కూడా సమయానికి మరి అందివ్వడం లేదు. ఈ దుస్థితికి కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేయాలి.
ఇక కాంగ్రెస్ లో కవ్వంపల్లి రగడ దళిత ఎమ్మెల్యేలను అణచివేస్తున్నారు. మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన కామెంట్స్. ఇక నుంచి ఊరుకోబోమని హెచ్చరిక. ఎమ్మెల్యే సామీల్ వ్యవహారం సద్దుమనగ ముందే తెరపైకి మరో ఎమ్మెల్యే వివాదం. మరి ఇక్కడ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి. ముందుగా మరి ఇక్కడ ఎస్సీలకు ఆధిపత్య వర్గాలకు మధ్య ప్రారంభమైంది అక్కడ మరి తుంగతుర్తిలో, అదే విధంగా ఏదైతే నకిరేకల్లో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మానకొండూరులో మరి ఇక్కడ ఈ ముఖ్య నేత అనుచరులుగా పేరున్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు వీళ్ళ మీద పోరాటం చేస్తా ఉన్నారంటే మరి ఏదైతే ఎమ్మెల్యేలందరూ కూడా ఫండ్స్ కోసం తమకు రావాల్సినటువంటి నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఏదైతే ముఖ్య నేత మీద ఒత్తిడి చేస్తా ఉన్నారో మరి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అదే అంతర్గతంగా కూడా డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఏమో తెలియని పరిస్థితి. ఇక ఎస్పీడీసీఎల్ స్టోర్లలో నో స్టాక్ అట, డిటిఆర్లు కేబుల్ కూడా లేవంటున్న సిబ్బంది. మరి అట్లున్నది ఇలా ఎలక్ట్రికల్ సంస్థల పరిస్థితిని కూడా ఆ విధంగా నిర్వీర్యం చేస్తా ఉన్నది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కాక్రోచ్ గెలిచింది, పేపర్ లీక్లపై ఉద్యమించి అదే వివాదంతో పదవి కోల్పోయిన ధర్మేంద్ర ప్రధాన్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే పేపర్లు లీకేజ్ అయినాయో దాని మీద ప్రధానంగా పోరాడింది ధర్మేంద్ర ప్రధానే. ఇవాళ ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యాశాఖలు కూడా ఇవాళ పేపర్ లీకేజీలతోటి అదే నినాదంతో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిండో, విద్యాశాఖ మంత్రిగా పదవిని చేపట్టిండో అదే ఆరోపణలతోటి అలా ఆయన పదవిని కోల్పోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇక ఈ సునామీ ఇంతటితో ఆగద్దు. యువత గలం జంతర్ మంతర్ నుంచి లోక్సభలో వినిపించాలి. ఇందుకోసం 25 ఏళ్ల వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇక మంది అందరిది ఏది ఊరందరిది ఓదారైతే ఉలిపి కట్టదు ఓదారని మన రేవంత్ అన్నది ఓదారి. ఇక 21 ఏళ్ళకు కాదు, మన 25 ఏళ్ళకి కాదు, 21 ఏళ్ళకే మనం లోక్సభ పోవాలి, మీరు అందరూ లోక్సభకు రావాలంటాడు. ఇవన్నీ విడిచిపెట్టు లోక్సభకు రావాలని. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వని, అదేవిధంగా 20,000 ఖాళీలు ఉంటే 5,000 పోలీసులకి ఎందుకు ఇస్తానని చెప్పి వీళ్ళందరూ కూడా నీ మీద తిరగబడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ జెన్జీ ఉద్యమానికి మరి ఇక్కడ ఏదైతే ఈ పిల్లలను బలిపశువులు కానియద్దని బీఆర్ఎస్ఏ పోరాటం చేస్తా ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ నువ్వేదో ప్రతిపక్షం లాగా ఇవాళ ఆ రోజున నరేంద్ర మోడీ మీద పోరాటం చేయడానికి ఒక్కరోజు కూడా ఢిల్లీకి వెళ్ళలేదు. ఇవాళ ఆల్రెడీ కాక్రోచ్ పార్టీ అది జెన్జీ ఉద్యమం విజయవంతం సాధిస్తే ఈయన వచ్చి సంబరాలు చేసుకుంటా ఉన్నాడు. ఈయన ఇంకా స్పీచ్లు ఇస్తా ఉన్న పరిస్థితి. అసలు నీ ఆధ్వర్యంలో ఉన్నాటిని వాళ్ళు లోక్సభ పోతారా రాజ్యసభ పోతారా తర్వాత ముచ్చట. నువ్వు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు కానీ, అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా చూసుకుంటే 20,000 పోలీసు ఉద్యోగాలు వేయాలని వాళ్ళు ఇప్పుడు తక్షణం వేయాలని ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో దాన్ని నెరవేర్చి ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు బాసలుగా నిలవాలి. ఇక లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతా ఉన్న పరిస్థితి. సాధారణం కన్నా 23% తగ్గనున్న పంటల సాగట. రాష్ట్రంలో 1,07,00,000 ఎకరాల్లోనే ప్రధాన పంటలని అంచనా. ఇప్పటి వరకు ఇంకా 73 లక్షలేనట. మరి ఈ రకంగా పొలాలు ఎండిపోతా ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా మరి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. వాటిని ఏ విధంగా నీటిని ఎత్తిపోయచ్చో నిపుణులు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖగా మంత్రిగా చేసిన వ్యక్తి చెప్తా ఉన్నాడు. మరి ఎవరు చెప్పినా పెడచెవిన పెడతా ఉన్నారు. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఏదైతే దుష్ప్రచారం చేసినామో మరి బ్రహ్మాండంగా ఉన్నటువంటి అన్నారం, అదేవిధంగా సుందిళ్ళ ప్రాజెక్టులను అవి నీళ్లు నింపితే ఊలిపోతాయి అని చెప్పి మేము అసత్య ప్రచారాలు చేసినాం. కాబట్టి ఇప్పుడు మేము నీళ్లు నింపితే మా బండారం బయటపడుతుంది అని చెప్పి ఈ కరువే రాని రైతులు ఏందన్నా కొట్టుకపోని కానీ మేము మాత్రం నీళ్ళు ఎత్తామని ఇవాళ సర్కారు మొండి పట్టుకొని ఉన్న పరిస్థితిని చూడవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బొద్దింకల్ హిట్ అట. మరి గత 10 రోజులుగా ఎంతో కలత చెందానని చెప్పి మరి రాజీనామా సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక సీజే వ్యాఖ్యలతో పుట్టి వ్యంగ్యంగా మొదలై పెను విప్లవమై కాక్రోచ్ పార్టీ పుట్టుకే ఒక సంచలనం. ఆ పుట్టిన వెంటనే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే నోరు మూసుకొని ఉన్నదో ఇవాళ ప్రధాన ప్రతిపక్షం మరి ఆ ప్రధాన ప్రతిపక్షము వినిపించాల్సిన బాణిని ఏదైతే వాళ్ళ పోరాటాన్ని అందిపుచ్చుకొని ఇవాళ జెన్జీ ఉద్యమం ఇవాళ విజయవంతం అయింది. ఇవాళ వాళ్ళు ఏదైతే డిమాండ్ పెట్టిరో ఆ డిమాండ్ను మరి ఖచ్చితంగా సాధించుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక భయం నీడలో మీడియాట. ఏది ఇవాళ ఏవేవైతే తప్పులు చేస్తా ఉన్నాడో, ఎవరికి బాసడగా నిలవాల్సిన వ్యక్తి మీడియా ఎవరికి బాసడగా నిలుస్తుందో ఆయన మరి ఏదైతే ఆ గురువింద గింజ శాస్త్రంగా ముడి కింద నల్లగా పెట్టుకొని నేనంతా మీదంతా ఎర్రగా ఉన్నా అన్న సందంగా మరి ఇక్కడ ఏదైతే ప్రజలకు సంబంధించిన సమస్యలు వీటిని కూడా ప్రస్తావించకుండా ఏదైతే ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నదని చెప్పి ప్రతిపక్షాలను మాత్రమే విమర్శిస్తూ గత ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికీ గత ప్రభుత్వం మీనే నిందలు మోపుతూ అధికార పక్షానికి వంత వాడుతూ ఉన్నటువంటి మరి ఈయననే మీడియా గురించి ఏం రాసిందో చూస్తే
ప్రతిపక్షాలను ముప్పు తిప్పులు పెడుతూ ప్రశ్నించే గొంతులను కట్టడి చేయగలిగిన ప్రధాని మోడీ ఇప్పుడు ఒక మెట్టు దిగడానికి కారణం ఏమిటి? దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కుదురుకోకపోవడం ఏమిటి? నిన్నటి వరకు ప్రజలకు పెద్దగా పరిచయం లేని అభిజిత్ దీప్కే అనే యువకుడు కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించడం ఏమిటి? వేల మంది యువతి యువకులు బొద్దింకలుగా మారి ఢిల్లీని చుట్టుముట్టడం ఏంటి? అవి ప్రశ్నించుకుంటే ప్రజల్లో ఏ స్థాయిలో అసహనం గూడు కట్టుకుందో అర్థమవుతుందట. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి 4 వ్యవస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. దానిలో ఏంటి? శాసన కార్యనిర్వాహక వ్యవస్థలపై ప్రజలు ఇదివరకే విశ్వాసం కోల్పోగా ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీడియాపై కూడా విశ్వాసం కోల్పోతా ఉన్నారు. మరి దీనికి 4 స్తంభాలైనటువంటి ఈ మీడియా కూడా ఒక స్తంభం కాబట్టి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని బయటలో ఎప్పుడు కాదు, నువ్వు నేర్చుకో. ఇవాళ ప్రజల పక్షాన ఉండాలి, పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తు వాళ్ళ బూట్ల నాక్కుంటూ తిరిగే ఇవాళ రాధాకృష్ణ కూడా ఇవాళ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ముందు నువ్వు మీడియాలోనే ఉన్నావు. ఆ మీడియా ఏదైతే అధికార పక్షము మరి వాళ్ళ బూట్లు నాకే అంశం నుంచి పక్కకు జరిగి ఇవాళ ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉండాలి, ప్రతిపక్షానికి అండగా ఉండాలి. తప్పులను మరి గత ప్రభుత్వం ఏమేం తప్పులు చేసింది, మరి ఆ తప్పులకు వాళ్ళు అనుభవించిండు, వాళ్ళను మరి ఇక్కడ ఓడగొట్టిండ్రు ప్రజలు. ఇవాళ అధికార పక్షం మరి ఆ తప్పులను ఏ విధంగా అధిగమించాలనో సూచనలు చేయాలి. మరి ఇక్కడ ఎప్పటికప్పుడు అధికార పార్టీకి వాళ్ళ తప్పులను ఎత్తి చూపాలి. మరి వీడేం చేస్తా ఉన్నాడు? అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతా ఉన్న పరిస్థితి. కార్యనిర్వాహక వ్యవస్థలు, శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు తమ దగా చేస్తున్నాయని భావించిన ప్రజలకు న్యాయ వ్యవస్థ, మీడియా వద్ద కూడా ఉపశమనం లభించడం లేదా అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం వస్తుందట. మీడియా సంస్థలు భయానీయుల్లో పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలను ఎదిరించి నిలబడలేని స్థితిలో ఉన్నాయి. అయోధ్య రామ మందిరానికి ప్రజలు ఇచ్చిన విరాళాలు చోరీకి గురైన జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందులో భాగమే మీడియా సంస్థలపై ఒత్తిడి తెచ్చి సమస్యలను కప్పిపెడితే అవి ముగిసిపోవని లోపల రగులుతూనే ఉంటాయని ప్రభుత్వాలు గ్రహించాలి. సోషల్ మీడియా ఇంతగా విస్తరించిన ఈ కాలంలో ఏ విషయాన్ని దాచిపెట్టలేమని ప్రభుత్వాలు ప్రధాన మీడియా సంస్థలు గ్రహించాలి. ముందుగా నువ్వు గ్రహించాలి. ఇవాళ నీ ఎల్లో మీడియాను అడ్డం పెట్టి అక్కడ చంద్రబాబుకు మరి అడుగులకు మడుగులొత్తుతూ, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ ప్రజా సమస్యలన్నింటినీ మేము బయటికి రాకుండా ప్రయత్నం చేస్తామంటే ఇలా సోషల్ మీడియా అన్నిటినీ అధిగమిస్తూ ఉన్నది. ఏది దాచలేకపోతా ఉన్నారు. ఇలా అరచేతిలో ప్రపంచంలో ఏం జరుగుతుందో కనబడతా ఉన్నది, మన తెలంగాణలో ఏం జరుగుతుందో కనబడదా? నీ మీడియా మనిషి నీ సంకల పెట్టుకో. ఇవాళ సోషల్ మీడియా మరి ఇక్కడ ప్రజలను ఉత్తేజపరుస్తా ఉన్నది, ప్రజా సమస్యలను ఎత్తి చూపుతా ఉన్నది, ఎక్కడికక్కడ పరిష్కారానికి మార్గమై కూర్చుంటా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రాజీనామా అనే ప్రధాన అంశంగా పెట్టిన పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి ఏమో మరి ఇక్కడ ఆ పోరాడాల్సిన సమయంలో చేతులెత్తేసి పోయి కొడంగల్లో దాక్కొని ఇవాళ 21 ఏళ్ళకి చట్టసభలకు పంపుతామంటాడు. చట్టసభలకు తర్వాత పంపుదు, నువ్వు ఇస్తాన ఉద్యోగాలు ఇచ్చి ముందుగా యువతను మార్గదర్శనంలో పెట్టు. ఇవాళ దిల్సుఖ్ నగర్ ఏరియాలో, అశోక్ నగర్ ఏరియాలో, చిక్కడపల్లి ఏరియాలో యువకులందరినీ మరి ఇక్కడ వాళ్ళు ఉద్యోగాల కోసం వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి మరి ఇక్కడ మళ్ళా నువ్వే దొంగ అని అరిచినట్టు ఇవాళ యువత పోరాటం సాధించింది, మరి పోరాటం చేసింది, ఫలితం సాధించింది అని చెప్తా ఉన్నావు. నీ మీద తిరగబడక ముందే మరి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.